ఈ ఆదివారం ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న హిప్సిబామ్మ గారు ప్రార్థనతో ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభిస్తారు. ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం ప్రార్థనతో. మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు. జీవము గల దేవుడు, జీవాధిపతి అయిన దేవ, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలమైన దేవ, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభిస్తుండగా నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో రావడం సహాయం చేయండి. అలాగే ప్రభు, పాట ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు, వాక్యం ద్వారా, విజ్ఞాపన ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు ప్రభు మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. సమస్త వాతావరణం నాయన కరెంటు మీ స్వాధీనంలో ఉంచున్నాను ప్రభు. అయ్యా, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా.
బలపరిచిన ఎప్సిబాబు గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు అనే పాట పాడుకొని దేవుని మహిమ కలుగుతాం.
స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎంత వరాల మనసు నిధి, చిత్రాలుగా వినానయ్యవోసు ప్రభువా హైలేసు యేసు మనసే నీదాసు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అనాకన్న వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మనం పరుస్తాము.
విశ్వాసములకు కర్తయైన యేసయ్యా మనంగా. విశ్వాసములకు కర్తయైన యేసయ్యా మనంగా. యుగము యెహోవాదే, యుగము యెహోవాదే, యుగము యెహోవాదే, యుగము యెహోవాదే. ఎరికోగోడలు ముందున్నా, సముద్రము ఎదురైనా. ఎరికోగోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుగము యెహోవాదే, యుగము యెహోవాదే, యుగము యెహోవాదే, యుగము యెహోవాదే. స్వాదియైన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. స్వాదియైన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంగా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంగా. యుగము యెహోవాదే, యుగము యెహోవాదే, యుగము యెహోవాదే, యుగము యెహోవాదే. హల్లెలూయా. పాట పాడి దేవుని నామం పరిశుభ్రంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. రష్యాకు ఒక పాట పాడి దేవుని నామం వందనాలు చేస్తున్నాను. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానమెవరు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానమెవరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే.
ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న స్వర్ణలతకు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
నిలబడి దేవాదేవుని మహిమపరిచిన స్వర్లతకు నేను వందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సందీప్ అన్న వచ్చి కొన్ని నిమిషాలు మనల్ని ఆరాధనకు నడిపిస్తారు. అందరూ లేచినట్లయితే మనం ఆ దేవాది దేవుడిని ఆత్మతో సత్యంతో మన పూర్ణ హృదయాలతో ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను చూచువాడా నన్ను కాచువాడా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని ఆరాధిద్దాం. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుటా లేచియుండుటా బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నిత్యం కాచువాడా,
చుట్టూ నన్ను ఆవరించావు వెనుకను ముందుగా చుట్టూ నన్ను ఆవరించావు చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. పాడదాం. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పిల్లలుగా ఉండగానే కనులకు మనం ముందే ఉండలేదు. విచిత్రముగా నడిపించుట, ఆశ్చర్యంగా పిల్లలుగా ఉండగానే కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. పిల్లలుగా ఉండగానే కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశుద్ధ
ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన ఆరాధన ద్వారా తన దేవుని నామానికి మహిమపడతాం. ప్రేమించిన యేసు రాజా నిన్నే ప్రేమించెదా, ప్రేమించిన యేసు రాజా నిన్నే ప్రేమించెదా, 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 ప్రేమించెదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అందరం కలిసి పాడదామండి. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించదా, ఆరాధించదా యేసు రాజా నిన్నే ఆరాధించదా. చేతులెత్తి పాడదామండి. ఆరాధించదా యేసు రాజా నిన్నే ఆరాధించదా, 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 ఆరాధించదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. కృపగలిగిన తండ్రి, ఈ వెలకట్టలేని అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఈ ప్రత్యక్షతలోనికి మేము రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము చేస్తున్న ఆరాధన మీద ఆశీర్వాదం అయి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రభువా మా ఆరాధన మీద మీరు ఆశీర్వాదం అయి ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని అడుగుతూ ఈ ఆరాధన మీ నామాన్ని సమర్పించుకుంటూ యేసునామములో వాడి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. దేవత దేవుని ఆరాధించిన సందీపానికి నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, ఇచ్చిన విడుదలను బట్టి, పొందుకున్న స్వస్థతను బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశపడినట్లయితే వచ్చి సాక్ష్యాన్ని తెలియజేయమంటారు. దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అమ్మగారికి, చిన్నమ్మగారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఈ నెలలో దేవుడు మా జీవితాల్లో 2 అద్భుత కార్యాలు జరిపించారు. అది మేము ఎప్పటి నుండో ప్రార్థిస్తున్న రీతిగా నా స్నేహితుడు హానోక్కి, అదేవిధంగా స్వర్ణ మా చెల్లి స్వర్ణకి అనుకోని విధంగా దేవుడు వెంటనే ద్వారాలు తెరిచి మంచి సంబంధాలు నడిపించడం, అవి వెంటనే మాట్లాడటం, ఎంగేజ్మెంట్స్ కూడా డేట్స్ పెట్టుకోవడం జరిగింది. ఇది మేము ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాము. దేవా, నేను నమ్ముకున్న కుటుంబం కావాలయ్యా, నీ పరిచర్యలో నిన్ను ఎరిగి ఉన్నవారు, నీకు ప్రాధాన్యత ఇచ్చేవారు మాకు కావాలి దేవా అని మేము ప్రార్థిస్తున్నప్పుడు ఎంతో ఆలస్యమైంది. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని మేము అనుకున్నాము. ఆలస్యం వెనుక ఆశీర్వాదం ఉందని మేము నమ్ముచున్నాము. అదేవిధంగా మంచి కుటుంబాన్ని మా చెల్లి అయిన స్వర్ణకి, అదేవిధంగా స్నేహితులు మా బ్రదర్ హానోక్కి, వీళ్ళ ఇరువురికి మంచి సంబంధాలు రావడానికి వెంటనే ఇద్దరికి రోజు మార్చి రోజు చూసుకొని రావడం, రోజు మార్చి రోజు మాట్లాడుకొని
అన్నీ జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సంఘానికి వచ్చిన తర్వాత అమ్మగారి ప్రార్థన, చిన్న అమ్మగారి ప్రార్థన, వీళ్ళ ప్రార్థన ద్వారా మా కుటుంబంలో ఈ కార్యం జరిగిందని మేము నమ్ముచున్నాము. ఈ సంఘంలో దేవుడు ఆశీర్వాదాన్ని నింపి ఉండడానికి నేను నమ్ముచున్నాను. ఈ గొప్ప కార్యం చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పోయిన వారం నా భార్య ఎంతో బలహీనరాలయ్యి అసలు విపరీతమైన మోషన్స్ వల్ల ఇబ్బంది పడినప్పుడు దేవుడిని ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. దేవా, నా భార్యని స్వస్థపరిచాయా అని చెప్పి ప్రార్థించినప్పుడు ఆశ్చర్య రీతిగా దేవుడు నా భార్యని స్వస్థపరిచి విడుదలనిచ్చారు. ఎంతో బలహీనతతో మరలా జ్వరం వచ్చి మరలా ఇబ్బంది పడినప్పటికీ ఎటువంటి హాస్పిటల్కి వెళ్లకుండానే దేవుడు తనని స్వస్థపరిచి విడుదలనిచ్చి తనని ఆరోగ్యవంతురాలుగా ఈ రోజున సంఘానికి నడిపించారు. ఇంత గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేస్తున్న దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మనం ఏమి ఇచ్చినా దేవుని రుణం తీర్చలేము, కానీ ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడి అనేక మందిని ఆయన వైపు మన సాక్ష్యం ద్వారా త్రిప్పినప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తానని నేను నమ్ముచున్నానండి. మా చెల్లి వివాహం కొరకు, హానోకు వివాహం కొరకు మీరు ప్రార్థించండి. ఈ గొప్ప కార్యం చేసిన దేవునికి మరొకసారి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అదేవిధంగా సంఘమైన మీ అందరికీ, అమ్మగారికి, చిన్నమ్మగారికి మరి ఎక్కువగా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకోండి. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకొని దేవుని నామాన్ని మహిమపరిచిన సందీప్ అన్నకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. అన్న ఒకడే నిలబడి నలుగురి సాక్ష్యాన్ని పంచుకున్నాడు. దాన్ని బట్టి దేవాదేవుడికి కోటాను స్తుతులు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు వాక్యం అమ్మగారిది, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి నాకు అవకాశాన్ని ఇచ్చారు. నాకు కూడా సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి వాక్యం చెప్పాలని ఎప్పుడు ఆశ ఉంటుంది. దేవుడు నాకు ఈరోజు అవకాశాన్ని ఇచ్చాడు కనుక మనం ప్రార్థనతో కొన్ని నిమిషాలు, ఎక్కువసేపు కాదండి, కొన్ని నిమిషాలే, కానీ అమూల్యమైన దేవుడి మాటలు మనం విన్నాము. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రినైనా, జీవము గల దేవానైనా, నీకేనైనా తండ్రి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రినైనా. యేసునామములో నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి లోక పాప నుండి సాతాను వేరుపరిచినైనా అయ్యా, నీతో ఐక్యపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఎడంతల ఆత్మతో అభిషేకించినైనా నీవు మాతో మాట్లాడుతుండినైనా. నీవు ఏం మాట్లాడుతున్నావు కూడా నాయన తండ్రి అయ్యా మాకు తెలియదు తండ్రి అయ్యా. నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినైనా అయ్యా, నీ వాక్యంతోనైనా తండ్రి అయ్యా తృప్తిపరిచినైనా నడిపించమని యేసునామములోనైనా అయ్యా ఏడంతల ఆత్మతో అభిషేకించినైనా తండ్రి నువ్వు మాతో మాట్లాడమని యేసునామములో ఇచ్చి నీ ప్రాణం బంగారు పాదాలకినైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెట్టుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోం. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త, మీరు ఎలా అయితే ఇక్కడ కూర్చొని దేవుడు ఏం మాట్లాడుతున్నారో వినాలనుకుంటున్నారో, నేను కూడా ఇక్కడ నిలబడి దేవుడు ఏం మాట్లాడుతాడో వినాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 38 నుండి 44 వచనంలో, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గృహ. దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి
తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్టు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనము యేసు క్రీస్తు ప్రభువారు కలిగిన విశ్వాసాన్ని మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక లోతు మర్మాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే లాజరు మరణించాడు. మార్తా మరియా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నారు. మా సహోదరుడైన లాజరు మరణించాడు అని వారు ఎంతగానో తల్లడిల్లి కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వారు ప్రాధేయపడతారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వాళ్ళు వెళ్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారండి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ని బయటికి రమ్మని చెప్పక మునిపే, అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యం జరగక మునిపే ఏం చేశారండి? నా తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? నా తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అక్కడ అద్భుతం జరిగిందండి. లాజరు బ్రతికి బయటికి వచ్చాడండి. ఏమి జరగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప కృతజ్ఞతా హృదయం కలిగి ఉన్నాడండి. మన జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్యకారాలు చేసినప్పుడు, విడుదల ఇచ్చినప్పుడు, స్వస్థత మనం పొందుకున్నప్పుడు మనము కృతజ్ఞతా హృదయం కలిగి ఉండేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుని పట్ల మనము విశ్వాసాన్ని కనపరిచేవారుగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అద్భుతం జరగక ముందే, లాజరు బ్రతకక మునిపే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నా తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఎంత గొప్ప మాట అండి. మనం పలకగలమా? నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదునని యేసుక్రీస్తు ప్రభు వారి వలె కృతజ్ఞత హృదయం కలిగి, విశ్వాసం కలిగి మనం ఉండగలమా? ఎల్లప్పుడూ అంటే ప్రతి చోట, ప్రతి సమయంలో, ప్రతి క్షణం యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రార్థన తండ్రి అయిన దేవుడు వింటున్నాడని యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసంతో పలుకుతున్నాడు. ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము కనపరిచేవారిగా ఉండాలి. కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, నేటి దినాల్లో చూసినట్లయితే దేవుడి దగ్గర అనేకమైన అడుగుతారు, కానీ పొందుకోకలోనే ఏం చేస్తారండి? దేవుని మర్చిపోయేవారిగా ఉంటాం మనం. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనము మన జీవితంలో మనం ఏదైతే అడిగామో అవి పొందుకోక మునిపే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అంత గొప్ప విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువారి వలె మనము కూడా కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 10 మందిని కుష్టి రోగులు ఉండారండి. 10 మంది స్వస్థత పొందుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా. మీరు శుద్ధులు కండి అనగానే 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఒక్కడు మాత్రం అన్యుడు సమరయుడైన ఒక్కడు వచ్చి తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప మాట పలికాడండి. ఏమని? నీవు స్వస్థత పొందావు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు అందరూ శుద్ధులయ్యారు, కానీ ఇతన్ని ప్రత్యేకంగా ఎందుకు
నువ్వు స్వస్థత పొందావు, నీకు మంచి జరిగింది అని ఇతను ఒక్కడికే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తించారు అంటే ఆ 10 మంది శరీరానికి మాత్రమే స్వస్థత కలిగింది. ఈ వ్యక్తి అన్యుడైన సమరయుడికి హృదయానికి కూడా స్వస్థత కలిగింది కాబట్టే దేవుడు అతని జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను గుర్తించగలిగాడు. ప్రియ సహోదరి సల్లరా, యూట్యూబ్లో ఇక్కడ వినే వారందరితో దేవుడు మాట్లాడుతాడు. నీవు ఎప్పుడైతే నీ హృదయానికి స్వస్థత పొందుకుంటావో అప్పుడే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను గుర్తించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి విశ్వసించే వాళ్ళుగా మనం ఉండగలం. ప్రియ సహోదరి సోదరా, ఆ కుష్టి రోగి అనుకున్నాడండి, అన్యుడి సమరయుడు 10 మంది సంగతి నాకు తెలియదు, కానీ ఒకప్పుడు నన్ను పాల వెలుపుల పరవేసి నీచంగా చూసేవారు. నా అయిన వారే నాతో మాట్లాడేవారు కాదు. నా కన్నవారు కూడా నా దగ్గరికి రాని పరిస్థితి. నేను ఎంతో బాధపడ్డాను. తిండి లేక వేదన, అవమానం, దుఃఖంతో నేను ఉన్నా. కానీ నా దేవుడు నన్ను చూసి ఆయన మాట ద్వారా నన్ను స్వస్థపరిచాడని కృతజ్ఞతా హృదయం కలిగి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ అన్యుడి వలె మన హృదయానికి స్వస్థత కలగాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయానికి నువ్వు స్వస్థత పొందుకున్నప్పుడే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, ఇచ్చిన స్వస్థతను బట్టి, పొందుకున్న విడుదలను బట్టి నీవు కృతజ్ఞత కలిగి జీవించగలవు. ప్రియ సహోదరి సోదరా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సారేపతి విధవరాలను మనం చూస్తాం. ఆమె తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉందండి. ఆమె తొట్టిలో కొంచెం పిండే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఆ కొంచెం పిండితో, ఆ కొంచెం నూనెతో ఒక అప్పాన్ని చేసుకొని ఆమె కుమారుడు తిని మరణించాలని సిద్ధపడ్డారు. ఆమె దగ్గరికి ఏలియా ప్రవక్త వచ్చాడండి. అమ్మా, నీ దగ్గర ఏముందా? కొంచెం పిండితో, కొంచెం నూనెతో ఒక అప్పాన్ని చేసి నా దగ్గరికి తీసుకురమ్మా అని తెలియజేసినప్పుడు ఆమె ఏం చేసిందండి? అయ్యా, కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉందయ్యా, దీంతో ఒక అప్పాన్ని చేసుకొని ఒక రోజైనా బ్రతికి మేము మరణించడానికి సిద్ధపడ్డామయ్యా అంటే ఆమె అంది. అలాగా దీన స్థితిలో ఆమె పలికినప్పుడు ఏలియా ప్రవక్త అన్నాడు, అమ్మా, దేవుడు చెప్పాడు నీ దగ్గర ఉన్న కొంచెం పిండితోనే, కొంచెం నూనెతోనే ఒక అప్పాన్ని చేసుకురా అమ్మా అన్నప్పుడు ఆమె ఏం చేసిందండి? ఏలియా ప్రవక్త మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి అప్పాన్ని చేసి ఆ ఏలియా ప్రవక్తకు పెట్టినప్పుడు ఆమె జీవితంలో, ఆమె కుటుంబంలో ఒక అద్భుతాన్ని చూడగలిగింది. ప్రియ సహోదరి సోదరా, కరువు వచ్చి ప్రజలందరూ మరణించారు, ప్రజలందరూ ఆకలితో బాధపడ్డారు, ప్రజలందరూ ఎన్నో ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరా, మనము దేవుడు మనకిచ్చిన వాటిలో దేవునికి మనం ఇచ్చినట్లయితే అది ఎటువంటి పరిస్థితిలో మనం ఇచ్చాము అనేది సేవకులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. ఆమె మరణించే పరిస్థితిలో ఉండి కూడా సేవకుడికి పెట్టగలిగింది కాబట్టి ఆమె జీవితంలో సమృద్ధిని చూడగలిగింది. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మనం కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి వలె అన్యుడు సమరయుడైన కుష్టి రోగంతో బాధపడుతున్న వ్యక్తి వలె, ఈ సారేపతి విధవరాలు వలె. ప్రియ సహోదరి సోదరి, నేటి రోజుల్లో చూస్తే ఆ అప్పం తింటే మేమైనా 2 రోజులు బ్రతుకుతాం, నీకెందుకు పెట్టాలయ్యా అని అడిగే ప్రజలు ఉన్నారు. కానీ ఆమె ఏమనుకుందండి? సరే, దేవుడు చెప్పాడు కదా, దేవుడి మాట విని విశ్వసించి లోబడి ఆమె విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది. క్రియల్లో చూపించడం అంటే ఏం చేసిందండి? అప్పాన్ని తయారు చేసి మనస్ఫూర్తిగా ఆమె పెట్టింది కాబట్టే దేవుడు ఆమె జీవితంలో సమృద్ధిని అనుగ్రహించి అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని చూసుకొని చివరిగా ముగించుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు
మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనకు కావాలా వద్దండి? కావాలి. అంటే 10వ భాగాన్ని మనము దేవుని సన్నిధి నిధిలోనికి తీసుకొచ్చి సమర్పించేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదర, 10వ భాగం అంటే డబ్బులే కాదండి. మన జీవితంలో మనం పొందుకున్న సమయంలో దేవుణ్ణి ఆరాధించడంలో కూడా కృతజ్ఞత. ప్రియ సహోదరి సహోదర, 10వ భాగం అంటే ఓన్లీ డబ్బులనే అనుకుంటారు చాలా మంది. కానీ 10వ భాగం అంటే మనము దేవుడికి ఇచ్చే సమయము, దేవుణ్ణి ఆరాధించే సమయం, దేవుని సన్నిధిలో గడిపే సమయము. చివరిగా మనం ఏదైతే చేస్తున్నామో, పనిలో ఏదైతే మనము పొందుకున్నామో, ధనము కానీ ధాన్యం కానీ, వాటిల్లో మనము 10వ భాగాన్ని దేవుడికి సమర్పించి దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరా, హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. హేబేలు ఏం చేశాడండి? శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరా, మనం పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందుకోవాలి అంటే 10వ భాగాన్ని మనము దేవుని సన్నిధిలోనికి మనము తీసుకొచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమర్పించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, నా జీవితంలో, మా కుటుంబంలో ఎప్పుడైతే దేవుడికి మేము 10వ భాగాన్ని సమర్పించామో, మా జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకారాలు మేము చూసాం. మీరు కూడా మీ జీవితాల్లో అనేక మందిని చూశారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు మనం దేవునికి ఇవ్వగలం, దేవుని మహిమపరచగలం, దేవునికి సాక్షిగా జీవించగలం. కానీ సారేపతి వదరాలు మరణించే పరిస్థితిలో ఇచ్చిందండి. ప్రియ సహోదరి సహోదరా, ఏ పరిస్థితిలో ఉన్నా మనము దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో ఆశీర్వదించేవాడుగా ఉంటారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడి దగ్గర అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు, డబ్బు, సంపద అన్నీ ఉంటాయండి. కానీ ఈ 10వ భాగం ఇవ్వడం అనేది అది ఒక ఆజ్ఞ. ప్రియ సహోదరి సహోదరు, ఆ ఆజ్ఞ దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆయన బిడ్డలమైన మనము ఆయన ఆజ్ఞకు లోపడుతున్నామా లేదా, ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నామా లేదా, కృతజ్ఞతా హృదయం కలిగి ఉన్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్షించడానికి కొరకే ఈ ఆజ్ఞ పెట్టాడండి. ప్రియ సహోదరి సహోదరు, ఏదైనా ఒక చిన్న అప్పుగా డబ్బులు ఇచ్చినా, ఏదైనా చిన్న సహాయం చేసినా మనం ఎంతగా కృతజ్ఞతలు తెలియజేస్తామండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అంకుల్ అని ఎంత కృతజ్ఞత హృదయం కలిగి ఉంటాం. దేవుడు మనకి, ఆయన తండ్రి అనే దేవుడు ఆయన బిడ్డనే మనకి బహుమానంగా ఇచ్చాడు. మన జీవితాన్ని ఆయన ధన్యకరంగా మార్చాడు. ఆయన బిడ్డగా మనం ఏమిచ్చి ఆయనకి రుణం తీర్చుకోగలం? కనుక 10వ భాగాన్ని ఆయనకి ఇచ్చి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభు వారి వలె మన జీవితంలో మనం ఏదైతే అడిగామో అవి పొందుకోకముందే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మార్త వలె మనలో కూడా చాలా మంది అనుకుంటారు, లాజర్ చనిపోయాడని 4 రోజులైంది, నా సహోదరుని లాజర్ చనిపోయాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ. మనం మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని నమ్ముతామో అప్పుడే మన జీవితంలో మనం ఏదైతే అడుగుతామో అవి పొందుకుంటామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, కనుక యేసుక్రీస్తు ప్రభు వారి వలె, ఆ అన్యుడు సమరయుడైన వ్యక్తి వలె, సారేపాతి వెధవరాలు వలె మనము కృతజ్ఞత హృదయం కలిగి ఎల్లప్పుడూ దేవుని ఎదుట మనము దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఎల్లప్పుడూ దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవానైనా
నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా, నువ్వు కరుణించకపోతే, నువ్వు కృప చూపకపోతే నాయన అయ్యా ఈ క్షణం నాయన తండ్రి అయ్యా మేము సజీలుగా ఉండేవాళ్ళం కాదు తండ్రి నాయన. అయ్యా నువ్వు చేసిన మేలులను బట్టి నాయన, నీ చూపిన కృపను బట్టి నాయన, అయ్యా నువ్వు ఇచ్చిన విడుదలను బట్టి, స్వస్థతను బట్టి నాయన, మా జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యకారాలను బట్టి నాయన నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. మేమందరము కూడా నాయన తండ్రి అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి కృతజ్ఞత హృదయం కలిగే వారుగా నాయన తండ్రి మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా నాయన మా జీవితాల్లో ఏవైతే అడుగుతున్నామో అవి పొందుకోకముందేనైనా యేసుక్రీస్తు ప్రభు వారి వలె ముందుగానే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేంత గొప్ప విశ్వాసాన్ని నాయన తండ్రి అయ్యా గొప్ప నాయన తండ్రి అయ్యా పరిశుద్ధమైన జీవితాన్ని నాయన తండ్రి అయ్యా జీవించే కృపను దయచేయండి తండ్రి. అయ్యా మేమందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలెనైనా ఎల్లప్పుడూ నీవు మా మనం వినిచున్నామని మేము ఎరుగుతూ అని నాయన తండ్రి చెప్పే అంత గొప్పనైనా యేసుక్రీస్తు ప్రభు వారి వలెనైనా తండ్రి అయ్యా పరిశుద్ధంగా జీవించే కృపను నాయన తండ్రి అయ్యా నీ చిత్తాన్ని చేసే కృపను నాయన తండ్రి అయ్యా పాపాన్ని జయించే కృపను నాయన అయ్యా సాతాన్ని ఓడించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. అయ్యా అన్యుడు సమరయుడు వలెనైనా తండ్రి, సారేపతి విధవరాలు వలెనైనా తండ్రి అయ్యా మేము నాయన తండ్రి అయ్యా కృతజ్ఞత హృదయాన్ని నాయన తండ్రి అయ్యా పొందుకొని జీవించే కృపను దయచేయండి తండ్రి. మా అందరి జీవితాల్లో ఆయన కుటుంబాల్లో 10వ భాగాన్ని నేను నీకు సమర్పించినైనా తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా డబ్బులే కాదు తండ్రి నాయన, సమయాన్ని నాయన తండ్రి ఆరాధించే సమయాన్ని, ప్రార్థించే సమయాన్ని నాయన 10వ భాగం నాయన తండ్రి అయ్యా నీకు సమర్పించి నిన్ను మహిమపరిచినైనా అయ్యా ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా నీ ఎదుటనైనా కృతజ్ఞత హృదయం కలిగి నైనా జీవించే గొప్ప ధన్యతను నైనా మా అందరికి దయచేయమని అయ్యా నీవేనైనా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం చేయమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం యేసు ప్రకారం పరిశుద్ధాత్మదేవి సహాయంతోనైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవెల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకు నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ప్రభు పెట్టుకులు వచ్చిన ఎందుకు ధన్యవాదాలు. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా దేవుడు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆది నుంచి అంతవరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా కిరణ్ గారి కుటుంబాన్ని, అలాగే తండ్రి నాయన సందీప్ వారి కుటుంబాన్ని, నేను హానోపాడు కుటుంబాన్ని ప్రభా, అలాగే నాయన కోటి గారి కుటుంబాన్ని, ఇంకా నాయన సాంబయ్య గారి కుటుంబాన్ని, రత్నం పాస్టర్ గారి కుటుంబాన్ని ప్రభా, మా కుటుంబాన్ని అందరినీ కూడా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరికీ నాయన మీ ఆశీర్వాదంతో నాయన మీ బలంతో మీ శక్తితో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి అవసరము నాయన యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి విషయంలో నాయన మీ అందు నాయన కృతజ్ఞత కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకున్నాయి నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన విన్నపం అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం సకల పరిశుద్ధులకును మనకును ఈరోజు రాని వారికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమేచి ప్రవేశ రక్తమేచి ప్రవేశం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.